ఈ యొక్క లూసిఫర్ అనే దూత ఏమనుకున్నాడట? ఏమని పేరండి? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి క్రింద పడితివి. దానికి కారణం ఏంటట? ఏమనుకున్నాడట? అతడు నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనములో హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందునని నీవు మనసులో అనుకొంటివి కదా. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇది సైతాను యొక్క పరిస్థితి. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఈ దుష్టుడైనటువంటి సైతానుడు ఏం చేస్తుంటున్నాడు? అనేక మంది యొక్క తలపులలోను హృదయాలలోను ప్రవేశించి వారిని ప్రియులారా పాపులుగా చేస్తుంటున్నాడు. పాప లోకములో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఈ లోక అధిపతి సైతాను, దుష్టుడైనటువంటి సాతాను వశంలో ఉంటున్నది. అది మనం గ్రహించుకోవాలి. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఎప్పుడైతే మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన ఏం చేస్తాడంట? నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ప్రభు